ఇక్కడ మళ్ళీ ఫిగర్ వేసుకొచ్చిందిగా. కేసీఆర్ పాలనలో తెలంగాణ వాల్యూ అంటే తలెత్తుకొని బతికింది, ఇప్పుడు తల దించుకొని బతుకుతున్నది. 9 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ అభివృద్ధి. GSVA వృద్ధిలో జాతీయ సగటు కంటే ఎక్కువ. 2014లో 9వ స్థానానికి పరిమితమైన రాష్ట్రం 2023-24లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరిక. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణలోని టాప్ ప్లేస్లో రాష్ట్రం. ICRA 2025 తాజా నివేదిక గణాంకాలలో వెల్లడి. 2014లో 9వ స్థానానికి పరిమితమైన రాష్ట్రం అంటే గప్పుడే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2023-24లో అంటే అప్పుడప్పుడే టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అంటే ఈ మధ్యలో వేసిన పునాదుల వల్ల ఏది బీఆర్ఎస్ పార్టీ 2014 నుండి 2023 వరకు వేసిన పునాదుల వల్ల, కట్టిన ప్రాజెక్టుల వల్ల, తెచ్చిన నీటి సౌకర్యం వల్ల, లేకపోతే సాధించిన విద్యుత్ పురోగతి వల్ల ఈ దేశంలోనే అగ్రగామికి చేరింది అనేది వీళ్ళు చెప్పదలుచుకున్నారు. నిజమే, మరి 10 సంవత్సరాలలో వాళ్ళు వేసిన పునాదుల వల్లే 2023-24లో దేశంలో అత్యధికమైన ఈ పంట ఉత్పత్తి చేసే స్థానానికి ఈ తెలంగాణ వచ్చిందనేది కాదనలేని నిజం. ఇది ఇట్లా వచ్చిందట. తలసారి GSVAలో దేశంలోనే నెంబర్ 1. తలసారి GSVAలో తెలంగాణ ఇప్పుడు ఎక్కడున్నదంటే వ్యవసాయంలో 6.2%, ధాన్యం ఉత్పత్తి 6%, నీటిపారుదల విస్తరణ 26%, అదేవిధంగా పారిశ్రామికం 6 నుండి 7%, సేవారంగం 6.5%, అదేవిధంగా 6.9%, వాణిజ్యం 9%, రియల్ ఎస్టేట్ 8%, రవాణా 0 అట, ఏమి లేదు, బ్లాక్ లిస్ట్లో ఉన్నది రవాణా. GSVAలో రంగాల వారీగా వృద్ధి ఇట్టుండేనాట. 9 ఏళ్లలో కేసీఆర్ బంగారు తెలంగాణ చేసి ఇక మనిషికింత బంగారం పంచుకొద్దామనే లోపే మనం ఆయనను దించేసినాం. అట్లా అయింది. లేకపోతే ఆయన మనిషికో తులం బంగారం అని ఇచ్చేటోడే, మంచోడేనే కేసీఆర్, మనిషికో తులం బంగారం ఇచ్చేటోడే.